శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సుమాంజలి. 2025వ సంవత్సరం నవంబర్ మాసం 20వ తేదీ గురువారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. చిత్తా 3-4 పాదములు లేదా స్వాతి 1-2-3-4 పాదములు లేదా విశాఖ 1-2-3 పాదములో జన్మించిన వారు తులారాశికి చెందెదను. ముందుగా నేటి పంచాంగం. నెల నవంబర్, తేదీ 20, సంవత్సరం 2025, తిథి అమావాస్య, నక్షత్రం విశాఖ, కరణం నాగ, పక్షం కృష్ణపక్షం, యోగం శోభన, రోజు గురువారం, జన్మరాశి చంద్రరాశి, అభిజిత్ కాలం ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:16 వరకు. అదేవిధంగా అమృత కాలం ఉదయం 2:15 నుండి సాయంత్రం 4:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 10:45 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:18 నుండి 2:43 వరకు. అదేవిధంగా యమగండం ఉదయం 6:15 నుండి 7:38 వరకు. ఈరోజు దిశ ఉత్తరం వైపు అనుకూలంగా లేదు. సూర్యోదయం 6:14. అదేవిధంగా సూర్యాస్తమయం 5:32. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ మహాకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. ఈ యొక్క రాశి వ్యక్తులు ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు. తోటివారి సహకారం లభిస్తుంది. మానసిక బలం తగ్గకుండా చూసుకుంటారు. ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త వహిస్తారు. సమయానికి నిద్రాహారాలు కీలకం. కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. అదృష్ట యోగాలు ఏర్పడిన తగినంత మానవ ప్రయత్నం చేస్తారు. మీ యొక్క రంగాలలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. బాధ్యతాయుతంగా వ్యవహరించి సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. నూతన కొనుగోలును చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. అధికారుల సహకారం లభిస్తుంది. ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా అనారోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహకారం లభిస్తుంది. చేపట్టినటువంటి వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందున. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. అదేవిధంగా ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. సోదరుల నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది. వ్యాపారంలో తొందరపాటు పనికిరాదు. వృత్తి ఉద్యోగ విషయాలలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి. కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు ఏర్పడిన ధర్మచింతన ఏర్పడుతుంది. ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు దరిచేరవు. అధికారుల వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. గౌరవ సన్మానాలను అందుకుంటారు. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. అదేవిధంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. ఫలితాలను సొంతం చేసుకుంటారు. లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలవద్దు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. సమయానికి ఆహార నియమాలను పాటిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అంశాలు తొలగున శుభయోగాలు ఏర్పడిన విజయసిద్ధి కలదు. చేపట్టినటువంటి పనిలో
మీరు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది. ధైర్య సాహసలక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. మనోబలంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు. గతంలో ఆగిన పనులు పునఃప్రారంభిస్తారు. మీ యొక్క నిర్ణయాలకు పెద్దలు అంగీకారం లభిస్తుంది. కీలక వ్యవహారాలలో ఆశించినటువంటి ధన సహాయం లభిస్తుంది. ఉన్నతమైనటువంటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని సాధిస్తారు. ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలగును. తోటివారి సహకారం లభిస్తుంది. ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త వహిస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. అదేవిధంగా స్థిరమైనటువంటి బుద్ధిబలంతో వ్యవహరిస్తారు. ఉద్యోగంలో ఉన్నత స్థితికి ఎదుగుతారు. వ్యాపారంలో అనుమతుల సలహాలు మేలు చేస్తాయి. ముఖ్యమైనటువంటి పనుల్లో కావలసినటువంటి వారి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందిన ఆర్థిక వ్యవహారాలు బాగుండిన వ్యాపార ఉద్యోగాలలో మరింత మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడిన సంతాన విద్యా విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది. అదేవిధంగా సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క మాట తీరుతో అందరినీ ఆకడతారు. ఆనందంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ధన వస్తువాహన లాభాలు ఏర్పడిన నూతన పద్ధతులను అవలంబిస్తారు. పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది. ఆశించినటువంటి ఫలితాలను చేజిక్కించుకుంటారు. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వ్యాపారంలో ఊహించినటువంటి లాభాలను అందుకుంటారు. ముఖ్యమైనటువంటి పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు ఆశించిన విధంగా ఏర్పడిన అదేవిధంగా సేవా కార్యక్రమాలలో ధనాన్ని ఖర్చు చేసే అవకాశం ఉంది. నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడిన బాధ్యతలు పెరిగిన అదేవిధంగా గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన మనోబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. పురోగతి ఏర్పడుతుంది. స్వస్థాన ప్రాప్తి కలదు. ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు. రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు. నూతన వ్యాపారాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. ఇంటా బయట శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా స్పష్టత పెరిగే అవకాశం ఉంది. సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. గొప్ప ఆర్థిక లాభాలు ఏర్పడిన వివాదాలను పరిష్కరిస్తారు. కార్యక్రమాలలో అనుకూలత ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఆదాయం బాగుంటుంది. సన్నిహితుల సహకారం లభిస్తుంది. పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. వ్యాపార పరంగా కీలకమైనటువంటి నిర్ణయాలను అమలు చేస్తారు. కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు. ముఖ్యమైనటువంటి విషయాలలో ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. కలహాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు. సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. అదేవిధంగా ఆర్థిక స్థితి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ విషయాలలో చర్చలు ఫలిస్తాయి. ఆప్తుల నుంచి వివాదాలకు సంబంధించినటువంటి సమాచారం లభిస్తుంది. నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతారు. అదేవిధంగా నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. ఆదాయ మార్గాలు పెరుగున జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు ఏర్పడిన ఆశించినటువంటి ఫలితాలను చేజిక్కించుకుంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు తొలగిన ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరిగిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభించి పూర్తి చేస్తారు. నూతన పద్ధతులను అవలంబించి సమాజంలో గౌరవ మర్యాదలను పెంచుకుంటారు. ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూస్తారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.